చూస్తున్నాం టాలీవుడ్ పైన అల్లు అరవింద్ సంచలన కామెంట్స్ చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కల్చర్ తగ్గిందని, ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే అవుతోందని, తెలుగు సినిమాలకు 7 జాతీయ అవార్డులు వచ్చాయని, ఎవరికైనా నేషనల్ అవార్డు వస్తే పండుగలా జరుపుకోవాలి, కానీ మా ఇండస్ట్రీ స్పందించకపోతే సైమా స్పందించింది అని, సైమా చేస్తున్నటువంటి కార్యక్రమానికి అభినందనలు అని చెప్పి అరవింద్ అన్నారు. అయితే ఇక్కడ ఆయన మెయిన్గా కోట్ చేసిన మాటలు మనం తీసుకుంటే, ఎవరి కుంపటి వారిదే, నేషనల్ అవార్డు వచ్చినా కూడా పట్టించుకోవడం లేదు, మనకంటే ముందే సైమా స్పందించి వారికి సత్కరించింది, ఇది కదా చేయాల్సింది, ఇది కదా జరగాల్సింది. కానీ తెలుగు ఇండస్ట్రీ పూర్తిగా ఇంత దీనావస్థలోకి వెళ్ళిపోయింది. టీముల వారిగా ఎవడి కుంపటి వాడే పెట్టేసుకొని తందనలు ఆడుతున్నట్టుగా అల్లు అరవింద్ మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు అల్లు అరవింద్ మా కామెంట్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున సంచలనంగా మారాయి. మరోసారి టాలీవుడ్లో ఒక ఫైర్కి దారితీశాయి. ఒకసారి అల్లు అరవింద్ ఏం మాట్లాడారో చూద్దాం. ఒక స్పందించక ముందే వీరు సైమా వారు స్పందించి వారిని అందరినీ ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి వారిని సత్కరించాలని అనుకోవడం చాలా ఐ రియల్లీ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేట్ ఆల్ ది విన్నర్స్ ఇంక్లూడింగ్ అవర్ గ్రేట్ డైరెక్టర్ అదర్ హలో మన బేబీ డైరెక్టర్ గురించి ఎదుగుతున్నాను. సో ఐ అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేట్ ఎవ్రీవన్. అందరూ మనకి తెలుగులో 7 నేషనల్ అవార్డులు వచ్చినాయి. అందులో 2 నేషనల్ అవార్డు వచ్చినాయి. ఇన్ ది సెన్స్ తెలుగు కేటగిరీ కాకుండా వచ్చినాయి. అవన్నీ దీన్ని మనం ఒక పండగగా జరుపుకోవాలి. సరే, దాన్ని ఇండస్ట్రీలో మీకు తెలిసిందే కదా, ఎవరి కుంపటి వాళ్ళదే. అందుకని ఐ రియల్లీ అప్రిషియేట్ వన్స్ అగైన్ సైమా ఫర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు ఐ రియల్లీ కంగ్రాచులేట్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్ అండ్ మేకింగ్ రైట్. 7 జాతీయ అవార్డులు వస్తే ఎవరు పట్టించుకోలేదు. టాలీవుడ్ పెద్దలంతా కూడా ఎవరి కుంపటి వారిదే అన్న చందంగా మారిపోయి చాలా దీనావస్థలోకి కంప్లీట్గా ఒక రకంగా చెప్పాలంటే ఎవరు పట్టించుకోకపోతే సైమా వచ్చి మళ్ళీ సత్కరించింది, ఐ థ్యాంక్ సైమా అంటూ మాట్లాడుకొస్తున్నారు ఆయన. అంటే టాలీవుడ్ మొత్తం వర్గాలుగా విడిపోయిందా? టాలీవుడ్ మొత్తం కూడా కొంతమంది చేతుల కబంధ హస్తాల మధ్యలోనే చిక్కుకొని పోయిందా? టాలీవుడ్ పూర్తిగా ఇంత దీనావస్థలోకి పడిపోవడం గల కారణం ఏంటి? అల్లు అరవింద్ ఎవరు ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు? మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. ఎస్ రవిచంద్ర, సో చాలా సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు అల్లు అరవింద్ మళ్ళీ కూడా. సో గతంలో ఆయన కుటుంబం నుంచి ఎటువంటి వ్యాఖ్యలు చేసినా లేకపోతే ఎటువంటి సిచ్యువేషన్ చూసినా కూడా మొత్తం అల్లు కుటుంబం చుట్టే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం తిరుగుతూ ఉంది. ఇప్పుడు మరోసారి ఆయన వ్యాఖ్యలు చేసిన విధానం చూస్తే మళ్ళీ అటువంటి సెన్సేషన్గా దారితీసింది. సో టాలీవుడ్లో 7 జాతీయ అవార్డులు వస్తే వారు పట్టించుకోలేదు, ఎవరు కుంపటి వారే పెట్టేసుకొని వారంతా టీమ్స్గా విడిపోయి ఉన్నారని చెప్పి చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలా చూడాలి? ఇంతకైనా వ్యాఖ్యలు ఎవరు ఉద్దేశించి మాట్లాడాలనుకోవాలి? మనోజ్, చాలా ఘాటైన వ్యాఖ్యలుగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అల్లు అరవింద్ ఎప్పుడు కూడా చాలా సెన్సిబుల్ గా మాట్లాడతారు. ఎవరిని నొప్పించక అనే విధంగా ఉంటాయి ఆయన కామెంట్స్ అన్ని కూడా. ఎవరిని డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఒక వ్యక్తినో ఒక వ్యవస్థనో ఆయన విమర్శించడానికి ఎప్పుడు కూడా ముందుకు రాలేదు. అలాంటిది అల్లు అరవింద్ నిన్న ఈ మాట్లాడిన మాటలు ఎన్నో సంవత్సరాలుగా ఆయన మనసుని బాధ పెడుతున్న మాటలుగా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మెగా ఫ్యామిలీ నుంచి అల్లు ఫ్యామిలీ సపరేట్ అయిపోయిన తర్వాత చాలా ఇష్యూస్ చూసాం మనం. మెగా ఫ్యాన్స్ కి అలాగే అల్లు ఆర్మీకి మధ్య జరుగుతున్న వార్ కావచ్చు, పవర్ స్టార్ కి అలాగే అల్లు ఆర్మీకి మధ్య జరుగుతున్న వార్ కావచ్చు, దాసరి నారాయణరావు చనిపోయిన తర్వాత ఇండస్ట్రీలో ఒక పెద్ద దిక్కు లేకుండా పోయింది అని వినిపిస్తున్న తరుణంలో కూడా మెగాస్టార్ ని ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కుగా భావించారు కొంతవరకు. ఆయన ఇనిషియేట్ తీసుకొని పరిశ్రమ అలాగే పరిశ్రమలో కార్మికులు వీళ్ళంతా కూడా కష్టకాలంలో ఉన్నప్పుడు కరోనాలో ఆయన ఎంతగానో ఆదుకున్నారు, అందరినీ కూడా ఎంతో సహాయం చేశారు. అయినప్పటికీ కూడా అటు మెగా ఫ్యాన్స్ ఇటు అల్లు ఆర్మీకి మధ్య వారైతే జరుగుతూనే ఉంది. అసలు ఇండస్ట్రీలో కూడా ఎవరి కుంపటి వారిదే. అల్లు అరవింద్ ఈ రోజు చెప్పిన మాట అక్షర సత్యంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ కుటుంబంలో చూసినా ఏ హీరో ఏ నిర్మాత
ఎవరు కూడా మరొకరిని సపోర్ట్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఇక్కడ ఎవరికి వారే ఏమన్నా తీరే అన్నట్టుగా తయారైపోయింది. బాలీవుడ్ లో చూస్తే ఖాన్స్ అంతా ఒకటి అంటారు, అలాగే కపూర్స్ అంతా ఒకటి అంటారు. అలాగా ఇక్కడ టాలీవుడ్ లో లేదనే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. ఒక విధంగా ఎవరి కుంపటి వాళ్ళదే. అల్లు అరవింద్ చెప్పినట్టుగా నేషనల్ అవార్డు వచ్చిన విన్నర్స్ కి చిత్ర పరిశ్రమ నుంచి ఇనిషియేట్ తీసుకొని ఎవరు కూడా సత్కరించలేదు అనేది చాలా బాధాకరమైన విషయం. నిజంగా అందరం కూడా దాన్ని ఖండించాల్సిన విషయం. జాతీయ అవార్డులు 7 వచ్చినాయి, అందులో 2 స్పెషల్ గా నేషనల్ కేటగిరీలో వచ్చినాయి, 5 రీజనల్ కేటగిరీలో వచ్చినప్పటికి కూడా వాళ్ళని చిత్ర పరిశ్రమ సత్కరించుకోలేకపోయింది. ఫిల్మ్ ఛాంబర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఫిల్మ్ ఛాంబర్ సుప్రీం బాడీ సినిమా ఇండస్ట్రీలో, అలాంటి ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళని సత్కరించుకోలేకపోయింది. యూనియన్స్, ఏదర్ డైరెక్టర్స్ యూనియన్ కావచ్చు, ఆర్టిస్ట్ యూనియన్ కావచ్చు, మా కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఎవరు కూడా ఇనిషియేట్ తీసుకోలేదు. ఆ విషయంలోనే అల్లు అరవింద్ బాధపడి ఆ మాట మాట్లాడాల్సి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే, ఎవరి ఎజెండా వారిది లాగానే నడుస్తుంది మనోజ్. రైట్. అంటే ఇప్పుడు డైరెక్ట్ గా ఎవరిని ఉద్దేశించి మాట్లాడారనుకోవాలంటే సినీ పెద్దలు దాసర్ నారాయణరావు తర్వాత అంతటి స్థాయిని ఎవరు అధిరోహించలేకపోయారు, ఆ స్థాయిలోకి ఎవరు రాలేకపోయారని ఒక కామెంట్ గతంలో చేసినట్టుగానే ఇప్పుడు ఎవరు కుంపటి వారిదే. అంటే ఏం కుంపట్లున్నాయి, ఏ రకంగా కుంపట్లున్నాయి, ఆయన మీనింగ్ అంటే ఆయన యొక్క మాటలకు అర్థం ఏంటి, ఎక్కడున్నాయి కుంపట్లు, ఎవరు పెడుతున్నారు కుంపట్లని? మనోజ్, బేసిక్ గా అల్లు అర్జున్ కి జాతీయ అవార్డు వచ్చినప్పుడు చిత్ర పరిశ్రమ ఎవరు కూడా సత్కరించలేదు. ఏ ఫ్రెటర్నిటీ నుంచి, ఇద్దరు మా అసోసియేషన్ కావచ్చు, ఫిల్మ్ ఛాంబర్ కావచ్చు, ఎవరు కూడా ఆయనకు ఒక స్పెషల్ సత్కారం లాంటిది, అభినందన సభ లాంటిది ఎక్కడా కూడా చేయలేదు, ఫెలిసిటేట్ చేయలేదు. సో అది మనసులో ఉండుంటది ఖచ్చితంగా. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు జాతీయ అవార్డులు ఈ సంవత్సరం 7 వచ్చినా కూడా చిత్ర పరిశ్రమ నుంచి ఎవరు ముందుకు రాలేదు. కనీసం సైమా అన్న ఈ విషయంలో ఇనిషియేట్ తీసుకొని వాళ్ళని సత్కరిస్తుంది కాబట్టి సైమాని అభినందిస్తున్నాను అంటూ ఇక్కడ ఎవరి కుంపటి వారిదే, ఎవరి ఎజెండా వారిదే అని అర్థంలో అల్లు అరవింద్ మాట్లాడటం వెనుక పరిశ్రమలో ఏ హీరోకి ఇతర హీరోల నుంచి అభినందన ఉండదు, ఎవరికి వచ్చినా ఎవరికి వారే యమునా తీరేలాగే ఉంటారు తప్పితే జాతీయ అవార్డు వచ్చిందని అందరు హీరోలు కలిసో లేదా అందరు నటీనటులు కలిసో చిత్ర పరిశ్రమ అంతా కలిసో ఆ అవార్డు తీసుకొచ్చిన వ్యక్తిని అభినందించడం, సత్కరించడం అనేది ఇండస్ట్రీలో కొరవడింది. గతంలో ఉండేది, అది ఇప్పుడు లేదు అనేది ఆయన మాటల అర్థం. ఇంతలా పరిస్థితి ఎందుకు మారిపోయింది అనుకోవాలి? ఈ కుంపట్లు ఏంటి, ఎవరికి వారు టీమ్ గా ఉండడం ఏంటి? ఇండస్ట్రీ మొత్తం ఒకప్పుడు నిజంగానే ఇంతకంటే అగ్ర హీరోలు ఉన్నారు, చాలా మంది నటీనటులు ఉన్నారు, ఓన్ గా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన వారు ఉన్నారు, అదంతా ఐక్యంగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఏం జరిగిందని ఇంత కుంపట్లు మారిపోయాయని చెప్పి అరవింద్ అనుకుంటున్నారు? అంటే ఏ కుంపట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి కుంపట్స్? హీరోల మధ్య పోటీతత్వం పెరిగిపోయింది మనోజ్. ఖచ్చితంగా హీరోలు పాన్ ఇండియా లెవెల్లో ఎక్కిపోయారు. అలాగే ఎవరి ఈ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాకి ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయి. టాప్ చైర్ కోసం పోటీ పడటంలో హీరోలందరూ కూడా ఒకరికి అంటే ఒకరు ముందున్నారని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఆ ఎజెండాతోనే హీరోలు కావచ్చు, హీరోల ఫ్యాన్స్ అసోసియేషన్లు కావచ్చు పనిచేస్తున్నాయి. ఇక్కడే అందరి మధ్య అందరం మేమంతా ఒకటే అని చెప్పుకున్నప్పుడు కూడా ఎవరికి వారేలాగా ఉంటున్నారు. ఒక హీరోకి సూపర్ హిట్ వచ్చిందంటే ఖచ్చితంగా మిగిలిన వాళ్ళందరూ కూడా పైకి అభినందిస్తున్నప్పటికి కూడా మనసులో ఆ హీరో పట్ల, ఆ విజయం పట్ల ఒక జలసీ అయితే ఉండే విధంగా తయారైపోయింది ప్రస్తుతం ఇండస్ట్రీలో. గతంలో సిచ్యువేషన్ వేరు. నటీనటులు రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ వీళ్ళంతా సమకాలీకులుగా ఉన్నప్పుడు కూడా వాళ్ళ మధ్య పోటీ ఉండేది, వాళ్ళ అభిమానుల మధ్య పోటీ ఉండేది. లేదా ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా అందరూ ఒక తాటి మీదకి వచ్చేవాళ్ళు, ఎవరికి ఏ అవార్డు వచ్చినా అందరు కలిసి ఫెలిసిటేట్ చేసేవాళ్ళు, సత్కరించేవాళ్ళు. అలాంటి సంస్కృతి ఇప్పుడైతే కొరవడిందని చెప్పుకోవాలి. అసలు అలా చేద్దాము అని చెప్పే ఒక పెద్ద మనిషి ఇప్పుడు టాలీవుడ్ లో లేకుండా పోయారు. అంత ఇనిషియేట్ తీసుకొని ఉన్న హీరోలందరినీ కావచ్చు, చిత్ర పరిశ్రమలో ఉన్న నిర్మాతల్ని, దర్శకుల్ని, కార్మికుల్ని, ఫెడరేషన్ ని, ఛాంబర్ ని వీళ్ళందరినీ ఇనిషియేట్ తీసుకొని ఇదిగో నేను చెప్తున్నాను, నా మాట వినండి అని చెప్పే ఒక వ్యక్తి, ఒక శక్తి లేకుండా పోయింది టాలీవుడ్ లో. దాంతోనే ఇలాంటి ఎవరికి వారే సపరేట్ అయిపోయారు. వాళ్ళ స్వలాభం చూసుకుంటున్నారని చెప్పాలి మనం. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.
సో మొత్తం మీద సినిమా ఇండస్ట్రీ, ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో 7 జాతీయ అవార్డులు వస్తే కనీసం వారిని సత్కరించేవారు లేరా? ఎవడి కుంపటి వాడు పెట్టేసి ఒక టాలీవుడ్ మొత్తాన్ని కూడా విభజిస్తున్నారు అనే రకంగా అర్థం వచ్చే విధంగా అల్లు అరవింద్ మాట్లాడుకొచ్చారు. సైమా మనకంటే ముందు గుర్తించి వారందరినీ సత్కరించింది. ఐ థ్యాంక్స్ సైమా అన్నారు. సో నిజంగా మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అసలు కుంపట్లున్నాయా? తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా కొంతమంది కబంధ హస్తాల మధ్య చిక్కుకుపోయి ఉందా? ఆ కుంపట్లు పెడుతోంది ఎవరు? ఆ కుంపట్ని ఎంకరేజ్ చేస్తోంది ఎవరు? సో ఈ కుంపట్లన్నిటికీ కారణం ఏంటి? సో మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. బికాస్ ఇండస్ట్రీ అనేది ఒకరిద్దరి సొత్తు కాదు, అది పూర్తిగా ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థపై ఎంతోమంది ఆధారపడి ఉన్నవారు ఉన్నారు. చాలామందికి ఉపాధి దొరుకుతోంది, పనులు చేసుకోగలుగుతున్నారు, ఆర్థికంగా వారంతా బలపడగలుగుతున్నారు. అందరికీ 4 ఏళ్ళు లోపలికి వెళ్తున్నాయంటే కూడా ఇండస్ట్రీ మొత్తం తెలుగు సినిమా తల్లి కళామ తల్లి ఇచ్చేటువంటి ఒక దీవెన వల్లే జరుగుతోంది. మరి దాన్ని కొంతమంది తమ చేతిలోకి తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారన్న రకంగా అల్లు అరవింద్ మాట్లాడుకురావడం కానివ్వండి, కుంపట్లు ఉన్నాయని చెప్పే రకంగా మాట్లాడడం కానివ్వండి, ఈ కుంపట్లన్నీ కూడా అనేక రకాలుగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చిన్న చిన్న స్థాయి యాక్టర్స్, చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్టులని, చిన్న చిన్న కార్మికుల్ని మొత్తం కూడా ఇబ్బందులకు గురి చేస్తోంది. సో ఇంతకీ వీటన్నిటికీ కారణం ఏంటి? ఆ కుంపట్లు ఎవరున్నాయి? సో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎవరి కబంధ హస్తాల మధ్య చిక్కుకుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఇంక్లూడింగ్ అవర్ గ్రేట్ డైరెక్టర్ అదర్. హలో, మన బేబీ డైరెక్టర్ గురించి ఎదుగుతున్నాను. సో ఐ అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేట్ ఎవ్రీవన్. అందరూ మనకి తెలుగులో 7 నేషనల్ అవార్డులు వచ్చినాయి. అందులో 2 నేషనల్ అవార్డు వచ్చినాయి. ఇన్ ది సెన్స్ తెలుగు కేటగిరీ కాకుండా వచ్చినాయి. అవన్నీ దీన్ని మనం ఒక పండగగా జరుపుకోవాలి. సరే, దాన్ని ఇండస్ట్రీలో మీకు తెలిసిందే కదా, ఎవరి కుంపటి వాళ్ళదే. అందుకని ఐ రియల్లీ అప్రిషియేట్ వన్స్ అగైన్ సైమా ఫర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు I really congratulate. Thank you for inviting us and making a part of this whole thing. Thank you.